చాలా మందికి అపోహ ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ అనేది కాస్మెటిక్ సర్జరీ రెండు ఒక్కలాగే చూస్తూ ఉంటారు. అంటే ప్లాస్టిక్ సర్జరీ వరకు వెళ్ళడం అంటే డబ్బులున్న వాళ్ళు మాత్రమే చేయించుకునే ఒక ట్రీట్మెంట్‌గా ఉంది. మీరేమంటారు? అదొక హ్మ్. అపోహ. హ్మ్. అపోహ అంటే ప్రొజెక్షన్ ఐ వుడ్ సే. ఇదివరకి పాతకాలంలో ప్లాస్టిక్ సర్జరీ అంటే చాలా తక్కువ మంది చేసేవాళ్ళు. హ్మ్. అవగాహన కూడా ఉండేది కాదు. అవును. అంటే ఇప్పుడు మీరు ఊళ్ళో ఎవరి దగ్గరికి వెళితే ప్లాస్టిక్ సర్జరీ ఉందనేది అక్కడ ఉన్న లోకల్ డాక్టర్లకు కూడా ఒకసారి అంటే తెలిసినా కూడా ఎవరు చేస్తారో తెలియదు. హ్మ్. ఎందుకంటే ప్లాస్టిక్ సర్జన్స్ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. బట్ లాస్ట్ ఒక 15-20 ఇయర్స్ నుంచి ప్లాస్టిక్ సర్జరీ చేసిన వాళ్ళు ఎక్కువ మంది రావడము ఇండియాలోకి. మన ఇండియాలో డెవలప్మెంట్ ఫస్ట్ నాగ్పూర్లో డిపార్ట్మెంట్ స్టార్ట్ అయింది హ్మ్. ఆల్మోస్ట్ 30 ఇయర్స్ బ్యాక్. సో అట్లా గ్రాడ్యువల్గా ఒక్కొక్క ఏరియాలో డిపార్ట్మెంట్స్ స్టార్ట్ అవ్వకుండా ట్రైనింగ్ ఇస్తూ నెంబర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ బయటకు ఎక్కువ మంది ట్రైన్ ప్లాస్టిక్ సర్జన్స్ రావడం వల్ల ఇప్పుడు బాగా అవగాహన వచ్చింది. హ్మ్. సో ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ నాట్ కాస్ట్లీ, బట్ అవగాహన ఉండాలి ఎవరి హ్మ్. దగ్గరికి వెళ్ళాలి అనేది. హ్మ్. ఇప్పుడు చాలామంది నా దగ్గరికి వస్తుంటారు బయట కొంచెం చిన్న చిన్న కాస్మెటిక్ సర్జరీస్ చేసుకొని అవి సరిగా అవ్వక కరెక్షన్ అవ్వడానికి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ముక్కు వెళ్తారు అంటే ఒక్కొక్క కాస్మెటిక్ సర్జరీ అనేది ఇది అందరూ చేసేది కాదు. ఈవెన్ ప్లాస్టిక్ సర్జన్స్ కూడా చాలామంది ఆ కాస్మెటిక్ అవుట్లుక్ కావాలి. కాస్మెటిక్ అంటే అది అపియరెన్స్ అనేది హ్మ్. అసెస్ చేయగలగాలి. అది ఏది బాగుంటుంది, ఏది అందంగా ఉంటుంది, అది అసెస్ చేయగల కెపబిలిటీ ఉండాలి. ఆ ఎస్థెటిక్ సెన్స్ అంటారు దాన్ని. హ్మ్. హ్మ్. ఆ ఎస్థెటిక్ సెన్స్ ఉన్న వాళ్ళే కాస్మెటిక్ సర్జరీ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఎస్థెటిక్ సెన్స్ అనేది ఒకళ్ళలో ఉంది, ఒకళ్ళలో లేదు అని మనం చెప్పలేము. అది వాళ్ళకి వాళ్ళు తెలియాలి. హ్మ్. ఆ! సో, నా అవగాహన ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ ఈవెన్ దో పర్సన్ ట్రైన్ అయినా కూడా కాస్మెటిక్ సర్జన్స్ ఎస్థెటిక్ సెన్స్ ఉంటది. వాళ్ళే జనరల్‌గా సక్సెస్‌ఫుల్ అవుతారు ప్లాస్టిక్ సర్జరీ. సో, ఇట్స్ నాట్ కాస్ట్‌లీ కాదు. హ్మ్. బట్ ఇట్ టైమ్ టేకింగ్. ఓకే. సాధారణంగా మనకి ఏదైనా ట్రీట్మెంట్ అంటే ఒక ఇంజెక్షనో, లేకపోతే ఆ రోజుకి అయిపోయే ఒక సర్జరీ అది 1 అవర్‌లోనో మరీ కాంప్లికేట్ అయితే 4 అవర్స్ సర్జరీ అయినా ఈవెన్ ఐసీయూలో ఉండి ఒక 4, 5 డేస్ డిశ్చార్జ్ అవ్వడం ఇలాంటివి ఉంటుంది. మనకి ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ అనేప్పటికీ 1 డేలో లేదా అలా అవర్స్‌లో అయిపోయే ప్రొసీజర్ అయినా లేకపోతే సిట్టింగ్స్ ఏమైనా ఉంటాయా? జనరల్‌గా కాస్మెటిక్ సర్జరీ అనేది జనరల్‌గా ఒక మాక్సిమం ఒక 4-5 అవర్స్ ఉంటుంది హ్మ్. సర్జరీ. కాస్మెటిక్ మాక్సిమం. అంటే ఇప్పుడు రైనోప్లాస్టీ అనుకోండి. ఒక ఒక ఉన్న డిఫెక్ట్‌ని బట్టి ఎంత కరెక్ట్ చేయాలనే దాన్ని బట్టి ఒక 2 అవర్స్ నుంచి 3-4 అవర్స్ సర్జరీ మాక్సిమం అంతే ఉంటుంది. అలాగే బ్రెస్ట్ రిడక్షన్ అనుకోండి. బ్రెస్ట్ రిడక్షన్ ఒక 2 అవర్స్ నుంచి 2-3 అవర్స్ నుంచి ఒక 4-5 అవర్స్. సో మాక్సిమం మీకు కాస్మెటిక్ సర్జరీలో 4-5 అవర్స్ కంటే ఎక్కువ సర్జరీ ఉండదు. అండ్ మాక్సిమం 1 డే ఆర్ 2 హ్మ్. డేస్ హ్మ్. అడ్మిషన్. హ్మ్. ఐసీయూ జనరల్‌గా కాస్మెటిక్ సర్జరీలో ఉండదు. హ్మ్. అన్‌లెస్ ఎనీ సర్జరీ అంటే సర్జరీ. హ్మ్. ప్రతి సర్జరీకి ఒక కాంప్లికేషన్ రేట్ ఉంటుంది. హ్మ్. ఏ సర్జరీ అనేది కాంప్లికేషన్ ప్రూఫ్ అంటే కాంప్లికేషన్ అవ్వదు, ఈ హ్మ్. హ్మ్. సర్జరీ 100% సేఫ్ అనేది మెడికల్ ఫీల్డ్‌లోనే ఉండదు. హ్మ్. వెదర్ కాస్మెటిక్ సర్జరీ కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్ కానీ 100% సేఫ్ సర్జరీ అనేది ఉండదు. హ్మ్. సో ఆ రిస్క్ పక్కన పెడితే జనరల్లీ 95-99% జనరల్లీ కాస్మెటిక్ సర్జరీస్ ఆర్ వెరీ సేఫ్ సర్జరీస్. ఐసీయూ స్టే అట్లా ఏమి ఉండదు. హ్మ్. జస్ట్ ఒక 4-5 అవర్స్ మాక్సిమం. హ్మ్. యావరేజ్ 1-2 అవర్స్ సర్జరీస్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 70-80% ఆఫ్ సర్జరీస్ డే కేర్ సర్జరీస్ ఉంటాయి. ఓకే. ఆ రోజు సాయంత్రానికి పంపిస్తాం, లేకపోతే విదిన్ 1 డే డిశ్చార్జ్ చేస్తాం. హ్మ్. కొన్ని సర్జరీస్ లైక్ టమీ టక్ ఇట్లాంటి సర్జరీస్ ఒక 1-2 డేస్ అడ్మిషన్ పెట్టుకుంటాం. ఎక్కువగా మోడల్స్ కానీ, లేదంటే సెలబ్రిటీస్ కానీ ప్రిఫర్ చేసే కాస్మెటిక్ సర్జరీలో బాడీ షేపింగ్‌కి సంబంధించి ఆహ్, ఎలా ఉంటుంది? అంటే సిట్టింగ్ వైస్‌గా అసలు కంప్లీట్ బాడీ చేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి అంటే సిట్టింగ్ వైస్‌గా ఇలా చేస్తూ ఉంటారా? అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవంటారా వాటి వల్ల? అంటే బాడీ చేంజ్ అంటే ఏంటి? ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమందికి కొంతమంది ఓవర్ ఒబేస్ ఉంటారు. యాస్ ఎ obvious. ఒక మోడల్‌గా ఉండాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకంటూ కొన్ని ఆహ్, పాయింట్స్ అనేవి వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని పారామీటర్స్ ఉంటాయి వాళ్ళ బాడీకి సంబంధించి. అలా ఏమైనా వాళ్ళు చేంజ్ అవ్వాలి కంప్లీట్‌గా ఇదవ్వాలి అని అనుకున్నప్పుడు, ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు? అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం అసెస్ చేస్తాం. హ్మ్. ఎక్కడెక్కడ ఏమేమి ఏవేవి పార్ట్స్ చేయాలి. హ్మ్. సో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఒక సింగిల్ స్టేజ్‌లో హ్మ్. అవ్వదు. హ్మ్. సో టార్గెటెడ్ అంటే ఒక ఏరియాని టార్గెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైపోసక్షన్ చేయాలి. హ్మ్. మల్టిపుల్ ఏరియాస్ లైపోసక్షన్ చేయాలి. సో అటువంటి సిట్యుయేషన్ ఏంటంటే లైపోసక్షన్ ఒక ఏరియాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి అబ్డోమెన్ పొట్టరే సెంట్రల్ ఒబెసిటీ ఉంటది. అలాగే బటక్స్ అండ్ థైస్ కూడా ఉంటాయి. హ్మ్. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని డివైడ్ చేస్తాం. సో లైపోసక్షన్ అనేది ఇట్స్ ఎ వెరీ సేఫ్ సర్జరీ ప్రొవైడెడ్ యు ఆర్ విదిన్ ద లిమిట్స్. మనము విదిన్ లిమిట్లో మనం చేయగలగాలి. అంటే జనరల్‌గా
10% ఆఫ్ బాడీ వెయిట్ మాత్రమే మనము ఆ ఫ్యాట్ సక్ చేయడానికి ఏం చేయాలి. ఒక 1-2% అటు ఇటు దట్స్ ఓకే. ఇప్పుడు 10% నుంచి నేను 30% చేస్తానంటే దట్స్ నాట్ రైట్ వే. సో అలా మనం విదిన్ లిమిట్స్లో ఉన్నప్పుడు ఆ లిమిట్స్ని బట్టి మనం డివైడ్ చేస్తాం ఒక ఏరియా. సపోజ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్లో అబ్డమన్ బాగా ఫ్యాటీ ఉంటుంది, అలాగే థైస్ అండ్ బటక్స్ ఉంటుంది. అలాంటప్పుడు మనం అబ్డమన్ ఒకటి సపరేట్, ఏ ఏరియా అయినా సరే ఎయిమ్ ఎట్లా ఉండాలంటే ఆ ఏరియా ఫినిష్ చేసేయాలి, మళ్ళీ ఆ ఏరియాలోకి ఎంటర్ అవ్వకూడదు. సో అప్పుడు అబ్డమన్ ఒకటి చేసేసుకుంటాం, బటక్స్ ఒకసారి చేస్తాం, థైస్ ఒకసారి చేస్తాం. సో అట్లా 3 సిట్టింగ్స్లో డివైడ్ చేస్తాం. సో దట్ పర్టికులర్ పర్సన్ ఎవరైతే మనం కాస్మెటిక్ చేసుకోవాలనుకున్నారో ఆయనకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో మరీ ఎక్కువ చేసేసామనుకోండి మళ్ళీ ఎక్కువ ఐసీయూ స్టే ఇవన్నీ వస్తాయి, అట్లా లేకుండా. సో ఆ రోజు సాయంత్రము నెక్స్ట్ డే మార్నింగ్ డిశ్చార్జ్ అయిపోతారు. 2 months తర్వాత మళ్ళీ వస్తారు, 1-2 months తర్వాత మళ్ళీ రిమైనింగ్ ఏరియా మనం అనుకున్న ఏరియాస్ చేసేస్తాం. సో ఒక పర్టికులర్ టైం పీరియడ్ పెట్టుకొని ఒక 3-4 months or 6 monthsలో మనం మొత్తం టార్గెట్ ఫినిష్ చేయాలనుకుని మనం అలా చేస్తాం అనమాట. దట్ ఇస్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్.